ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మేము వినబోయే సంగతులు, నేర్చుకోబోయే సంగతులు మా హృదయంలో భద్రపరుచుకుని, మరి ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని, అలాగే తండ్రి, మరి మేము ఏ విధంగానైనా ఈ లోకంలో బ్రతికినంత కాలం మీ పని చేయటానికి, మరి సువార్త చాటడానికి మాకు అవకాశాన్ని కల్పించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలంటే దేవుని పిల్లరా, మోషే శరీరం గూర్చిన తర్కం అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. మోషే శరీరం గూర్చిన తర్కం. యోధాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారండి ఇక్కడ? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? అయితే ప్రధాన దూత అయిన మికాయేలు, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో అంటే సాతానుతో మాట్లాడుతున్నారు. ఏమని? దేని గురించండి? మోషే యొక్క శరీరమును గూర్చి, మోషే యొక్క శరీరమును గూర్చి తర్కన జరుగుతుంది. తర్కించుకుంటున్నారంట. ఈ తర్కించు లేదా తర్కన అనే మాట మనం ఎక్కువ కోర్టుల్లో తర్కిస్తారు కదండి. ఇదిగో వాదన, లేకపోతే ఈ కేసు వాదించాలి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే తర్కన అనేది ఎక్కువ మనం కోర్టు పరిసరాల్లో చూస్తూ ఉంటాం. ఇంకా ఒక మనిషికి ఏదైనా ఆస్తి తగాదాలు కానీ ఏవైనా వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసుకోవాలి, తర్కన అనేసరికి గొడవ, అంతే కదండి, గొడవ. ఇంకా వాదన, దెబ్బలాట, లేకపోతే ఒక దాని గురించి ఒకరు ఏదైనా లాక్కోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఎవరికి తర్కం జరుగుతుంది? ఎవరెవరికి తర్కం జరుగుతుంది? మికాయేలు దూత, మికాయేలు అను దూత, నెక్స్ట్ ఇంకొక అపవాది. అంటే మికాయేలు అనే దూతకి, అపవాదికి, ఇంతకీ ఇద్దరు దూతలేనండి. అవునా కదా? ఇద్దరు దూతలే. అయితే నేటి ప్రపంచ మానవుల పైన కూడా శరీరాలపై జరుగుతున్న తర్కాన్ని ఈ వచనం ద్వారా మనం ఆలోచించగలగాలి, నేర్చుకొనగలగాలి. అంటే ఒక వచనం మనం చదివామంటే ఇది ఎప్పటి కాలానికి సంబంధించింది? యోధా గారు రాస్తున్నారు. ఎప్పుడు? క్రీస్తు శకంలో రాస్తున్నారు. ఇంతకీ మోషే అనే వ్యక్తి ఎప్పటి కాలానికి చెందిన అతను? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు యోధా పత్రికలో రాస్తున్నారంటే 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అది అవసరమనా కాదనా? అవసరమని. అంటే ఈ మాటని కొంతమంది ఏమని అపార్థం చేసుకుంటున్నారంటే, ఆ మోషే గారు శవం గురించి అని అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అలా లేదండి. ఇక్కడ శవం అనే పదం లేదు. ఏమనుంది? మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు అన్న మాటను చూడండి. అంటే శరీరము గూర్చి తర్కన జరుగుతుంది. ఎవరి శరీరం? మోషే గారి శరీరం. అయితే ఇక్కడ ఎవరు ప్రధానంగా కనిపిస్తున్నారు? ప్రధాన దూత అయిన మికాయేలు ఫస్ట్. రెండో వ్యక్తి అపవాది. అంటే ప్రధాన దూత అయిన మికాయేలు ఎవరి తరపున వాదించడానికి ఉన్నారు? దేవుని తరపున. అపవాది ఇంకా అపవాది తరపున దాని యొక్క గుణగణాలతో అది వాదించుకోవడానికి అది రెడీగా ఉంది. వీళ్ళిద్దరికీ ఏం కావాలంట?
ఇప్పుడు మన పిల్లలు కొట్టుకుంటారు కదండి. ఒక చాక్లెట్ ఏదైనా తెచ్చామనుకో, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని కొట్టుకుంటారు కదా! ఇప్పుడు మోషే శరీరము గూర్చి తర్కన జరుగుతుంది. మోషే శరీరము గూర్చి తర్కన జరుగుతుంది. అంటే నాకు కావాలి, నాకు కావాలి అన్నట్టే కదా అక్కడ. అంటే మోషే శరీరము గూర్చి వీళ్ళిద్దరూ ఏదో ఒక గొడవలాగా, లేకపోతే నాకు కావాలి, లేదంటే నేను రక్షించాలి, నేను రక్షించాలి అన్నట్టుగా, లేకపోతే నేను నాశనం చేయాలి, నేను నాశనం చేయాలన్నట్టుగా, ఇలాగా తర్కన అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఈ తర్కన? ఒకవేళ శరీరం గురించి ఒకవేళ చనిపోయిన శవమే అనుకుందామండి. చనిపోయిన శవమే అనుకుందాం. ఒకవేళ చనిపోయిన శవాన్ని బ్రతుకున్న మనుషులు కోరుకుంటారా? ఈరోజు మార్నింగ్ చనిపోయారనుకోండి. ఎంత టైం ఉండిస్తారు? మధ్యాహ్నానికో, సాయంత్రానికో, లేకపోతే రేపు ఈవినింగ్ కల్లా చేస్తారు. సమాధి చేసేస్తారు. ఒకవేళ పర్వాలేదు, ఇదిగో మీరు ఉంచుకోండి అని శవాన్ని ఇచ్చేసామనుకోండి ఇంట్లోకి. మీరు ఉంచుకోండి అని శవాన్ని గనక మనం ఇంట్లో ఇచ్చేస్తే ఎంత టైం వండించుకుంటారండి? ఎన్ని రోజులు వండించుకుంటారు? ఆ స్మెల్‌కి తట్టుకోలేరు. ఒకవేళ ఎంత ప్రేమించినా బ్రతికుండగా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నా గాని శవాన్ని మాత్రం ఉంచుకోరు. అంటే బ్రతుకున్న మనిషికైతే శవం అవసరం లేదు. బ్రతుకున్న మనిషికైతే శవం అనేది అవసరం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలంటే అపార్థం చేసుకోకూడదు వాక్యాన్ని. నెక్స్ట్ బ్రతికుండగానే కావాలి మనిషికైనా. ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను చనిపోయాననుకో, నా భార్య ఏం చేస్తది? ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఏదో బాధపడతది. కానీ నా శవాన్ని మాత్రం గదిలో పెట్టుకోదు కదా! నా శవాన్ని మాత్రం మంచం మీద పరుండబెట్టదు కదా! అవునా కదండీ! అంటే చనిపోయిన వ్యక్తి శరీరం ఎవరికీ అవసరం లేదు. భూమి మీద మనుషులకైతే అవసరం లేదు. బ్రతికుండగానే కావాలి మనిషికైనా. అవునా కదండీ! బ్రతికుండగానే కావాలి. అంటే సొంత మనుషులకే అవసరం లేని శవం మరి ఇప్పుడు ఎవరెవరు తర్కించుకుంటున్నారు మన మాటల్లో? మిఖాయేలు, అపవాది. మరి వీరిద్దరికీ కావాలా? బ్రతికుండగా మనుషులకే అవసరం లేని శరీరం, అంటే ఈ శవం మిఖాయేలుకిని, అపవాదికి వీళ్ళిద్దరికి కావాలా? చూద్దామండి, బైబిల్‌లో చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను అంటున్నారు చూడండి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీ శరీరములను ఎలా సమర్పించుకోవాలంట? సజీవయాగముగా సమర్పించుకోవాలి. సజీవయాగముగా సమర్పించుకోవాలంటే ఏ శరీరాలు? మన శరీరాలు. అంటే సజీవయాగంగా అంటే ఇదిగో వీడిని సజీవ దహనం చేశారంటారు కదా! ఇదివరకు సజీవ దహనం చేసేవారు కదా! భర్త చనిపోతే భార్యను కూడా సతీ సహగమనం. అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా కాల్చేశారు. అలాగా సజీవయాగంగా సమర్పించు మీ పరిశుద్ధమును. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ నీకు యుక్తమైనది. అంటే మీరేం చేయాలంటే దేవునికి సజీవయాగంగా, ఇదిగో నేను ఇలా ఉన్నాను కదా, సజీవయాగంగా కావాలంట. సజీవంగా కావాలంట. అర్థమైందంటే సజీవంగా కావాలంట. మీరైనా నేనైనా ఎవరికి? దేవునికి. ఇప్పుడు జీవం లేనిది శరీరం కావాలంటున్నారా దేవుడు?
లేదంటే. జీవం లేని శరీరం అవసరం లేదు. ఎందుకంటే మనం చాలా మాటలు చూసాం. యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఏమంటారు? శరీరము కేవలము నిష్ప్రయోజనము. మన్నైనది వెనకటి వలె మన్నైపోవును. ఇవన్నీ మాటలు చూసుకున్నాం కదా! అంటే శరీరం అనేది దేవుడికి అవసరం లేదు. శరీరం అనేది ఇదిగో నేను లేకుండా, నేనంటే ఎవరు? ఆత్మ లేకుండా. ఆత్మ లేకుండా దేవునికి అవసరం లేదు. ఇంకా మరి సాతానికి కావాలంటే చనిపోయిన తర్వాత సాతాన్ ఏమన్నా ఇది ఏవో చేస్తారు కదా! పూజలవి. అలాగా మన శవాన్ని ఎట్టుకొని పూజలేమన్నా చేస్తదా? క్షుద్ర పూజలు. చేతబడులేమన్నా చేయడానికి తీసుకెళ్తదా? మరి ఎందుకు ఇక్కడ తర్కం ఎందుకు జరుగుతుంది? మరి దీనికి ఎలా కావాలి అని ఆలోచిస్తే సాతాను గాడి గురించి కూడా మనం ఆలోచిస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట? మీరు మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు సింహం ఏమన్నా చనిపోయిన శవాన్ని తింటదండి? బ్రతికుండగానే వేటాడు తింటది అది. అవునా కదా! మొట్టమొదట బ్రతికుండగానే వేటాడు. అంటే గర్జించు సింహం వలె అంటే ఎవరి గురించి తిరుగుతున్నాడు సాతాను గాడు? మన గురించే. వాడికి కూడా ఎవలకు కావాలంట? సజీవంగానే కావాలి. బ్రతికుండగానే కావాలి. అంటే వీళ్ళిద్దరి తర్కం ఎవరి గురించి జరుగుతుంది? మోషే గారు బ్రతికున్నప్పుడు తర్కం జరుగుతుంది. ఎక్కడ? సుమారు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరుగుతుందండి. ఇప్పుడు కాదండి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగే ఒక తర్కం గురించి ఇక్కడ యోధా పత్రికలో మనం చూస్తున్నాం. అంటే ఈ తర్కన ఎందుకు జరుగుతుంది? అవసరం ఏంటి? అని మనం ఆలోచించగలిగితే, సాతాను అక్కడ మోషే గారి శరీరం కావాలని కోరుకుంటుంది. అంతే కదండీ! మోషే గారి శరీరం కావాలని కోరుకుంటుంది. అలాగే మికాయేలు కూడా మోషే గారి శరీరం కావాలనే కోరుకుంటున్నాడు. అంతే కదండీ! ఇప్పుడు వీళ్ళిద్దరు తర్కించేది ఎందుకు? మోషే గారి శరీరం నాకు కావాలంటే, మోషే గారి శరీరం నాకు కావాలని. అంతే కదండీ! వీళ్ళిద్దరి తర్కం ఏంటంటే మోషే గారి శరీరం గురించి. శవమైతే కాదు. శవమైతే కాదు. అదేంటంటే బ్రతికుండగా మనిషికే అవసరం లేదు కదండీ! బ్రతికుండగా మనిషికే అవసరం లేదు కదా! అయితే ఇక్కడ మోషే గారి గురించి శరీరం ఎందుకు కావాలని కోరుకుంటున్నాడంటే వీడు, ఇదిగో మోషే అనే నాయకుడు వస్తున్నాడు. ఈ నాయకుడిని ఎలాగైనా చంపేయాలి. ఇదిగో ఈ నాయకుడు రాబోతున్నాడు. ఇతన్ని ఎలాగైనా అడ్డగించాలి. అంతేకాదు సాతాను పనేంటండి? దేవుని కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ ఆఫ్ చేయాలి. దేవుని గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచన చెరిపేయాలి. దేవుని గురించి ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో వారి బ్రతుకు చెరిపేయాలి. ఇదేనండి ఆలోచన. ఒకసారి మరి నిర్గమకాండం మోషేపై ఎందుకు ఈ శరీరం గురించి పోరాడుకుంటున్నారు? ఎప్పుడైతే మోషే గారు తల్లి గర్భాన్ని పడ్డారో అప్పుడు నిర్గమకాండంలో ఒక శాసనం వస్తుంది చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 1, 2 వచనాలు. లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వారు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. 3 నెలలు వానిని దాచెను. ఎవరండి ఈయన? మోషే. ఈ మోషే గారిని ఏం చేశారంట? పుట్టిన వెంటనే 3 నెలలు దాచారంట. 3 నెలలు దాయవలసిన పనేంటండి? ఇప్పుడు మీకు పిల్లోడు పుట్టారనుకో,
అందరూ వస్తారు కదా! అందరూ వచ్చి చూస్తారు కదా! అందరికీ చూపించాలనుకుంటారు కదా! నాకు బాబు పుట్టాడు, లేపోతే పాప పుట్టిందని అందరికీ చూపించాలనుకుంటారు కదా! మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ సుందరుడంట మళ్ళీ. ఈ సుందరుడిని ఎవరికీ చూపించకుండా ఏం చేశారంట? దాచిపెట్టారంట. ఎందుకు దాచిపెట్టారండి? ఎందుకు దాచిపెట్టారు? ఎందుకు దాచిపెట్టారో ఒకటో అధ్యాయం 15 వచనం చూడండి. ఎందుకు దాచిపెట్టారో? ఒకటో అధ్యాయము 15 వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడుడి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన దాన్ని బ్రతకనీయుడి అని వారితో చెప్పాను. మగబిడ్డ అయితే చంపేయమంటున్నాడు, ఆడబిడ్డ అయితే బ్రతకనిమ్మంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్‌లో ఎలా ఉందండి? ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంది? మగబిడ్డ అయితే ఉంచుకోవాలా, ఆడబిడ్డ అయితే చంపేయాలా? ఏమంటే జరుగుతుందా లేదా? ఇప్పుడు కావాలని డబ్బులిచ్చి మరీ చూపించుకుని ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించుకో అనేవారు లేరా? ఉన్నారు కదా! అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎందుకు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎందుకు అని ఆలోచించగలిగితే, అప్పుడు ఇక్కడ ఏంటి? ఎవరి దగ్గర ఉన్నారు ఈళ్ళు ఇజ్రాయేలీలు? ఐగుప్తులో ఉన్నారు. అంతేనా? ఫరో కింద ఉన్నారు. అంటే వీళ్ళ సంతానం పెరిగిపోతుందేమో అని, వీళ్ళే మన రాజ్యాలను పరిపాలిస్తారేమో, వీళ్ళే మనకి నాయకులుగా ఉంటారేమో అని మనకి పైకి కనిపిస్తుంది. అక్కడున్న వాళ్ళకి కూడా పైకి అలాగే కనిపిస్తుంది. అంతే కదండీ! ఇప్పుడు జనాభా పెరిగితే దేశం ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటుందేమో అనే కదా కుటుంబ నియంత్రణ అనేది పెట్టారు. అంతేనా? అలాగే అక్కడ ఉన్న రాజ్యాలు నిర్గమాకాండంలో ఇది మనం ఫరోల గురించి ఆలోచించగలిగితే ఎలా కనిపిస్తుందండి ఇది? ఇదిగో వాళ్ళ జనాభా పెరిగిపోతే మనము వాళ్ళకి బానిసలుగా అయిపోతామేమో అని పైకి కనిపించే విధానం ఇది. పైకి కనిపించే విధానం అంటే. కానీ ఇక్కడ వెనకాతల ఉన్న విషయం ఏంటంటే, ఏం జరుగుతుంది? మోషే అనే నాయకుడు వస్తాడు. ఇదిగో ఇజ్రాయేలీలను రక్షిస్తాడు అని ఇది ఎవరికి అర్థమైపోయింది ఇక్కడ? సాతాను గాడికి తెలిసిపోయింది. కాబట్టి మోషేని చిన్నతనంలోనే అదే పుట్టిన వెంటనే చంపాలని ఇదిగో ఫరోలోకి దూరింది. ఫరోలోకి వెళ్ళాడు. ఫరోలోకి వెళ్ళి ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. పుట్టిన మగబిడ్డనల్లా మీరు కాన్పు పీటల మీదే చంపేయమన్నాడు. అంటే ఈ మోషే నాయకుడిగా ఉన్నాడు కదా! ఈ మోషే నాయకుడిగా ఉన్నాడు కానీ దాచిపెట్టారండి. దాచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? ఇదిగో జమ్ము పెట్టెలో దాచిపెట్టి వదిలారు కదా! సరస్సులో వదిలారు కదా! ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన? ఫరో కూతురే. ఇదిగో సుందరుడని చూసి ఆమె పెంచుకోవడం మొదలుపెట్టింది. అంటే దేవుడు మనల్ని ఆయనకి కావాలనుకుంటే ఎలా అయినా కాపాడుకుంటాడు. ఆయనకి కావాలనుకుంటే ఎలా అయినా అలాగని మోషే గారిని ఏమి వదిలేయలేదండి ఆయన. మోషే గారిని కడ వరకు ఆయనకి ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ పని చేయించుకున్నాడు చివరికి. చిన్నప్పుడే చంపేయాలి అనే ఆలోచన కలిగి ఉందండి సాతాను. అంటే దేవుని పనిని జరగనివ్వకూడదు. దేవుని సంకల్పాన్ని జరగనివ్వకూడదు. దేవుని సంకల్పాన్ని ఎలాగైనా అడ్డగించాలి. ఇలాంటి మనసుతోటి ఫరోలు అంతే కదండీ! ఇప్పుడు దేవుని సంకల్పం నెరవేరే సమయంలో పేతురు గారు యేసుక్రీస్తు వారితో ఇదిగో మీకు ఇది దూరమవును గాక అన్నప్పుడు మనం ఆలోచించాం కదా! సాతానా వెనక్కి పో అంటే దేవుని పనులకు ఆటంకం కలిగించేలాగా సాతాను ఉంటాడు. దేవుని మాటలకు ఆటంకం కలిగించేలాగా సాతాను ఉంటాడు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇంకొక ఎత్తుగడేసిందండి. ఎలా చిన్నప్పుడు మరి రాజు కుటుంబంలోకి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఆజ్ఞ జారీ చేశారో వారి కుటుంబంలోనే పెరుగుతున్నాడు మోషే. ఎలా చంపుతారు? చంపలేరు.
అయితే ఇతను ఎదిగిన తర్వాత ఏం చేస్తున్నాడో చూడండి సాతాను గాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును ఆ కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టింది. ఎవరిచ్చారండి బుద్ధి? ఇజ్రాయేలీలను చూడవలెనన్న బుద్ధి. ఇతను ఎక్కడ పెరుగుతున్నాడు? ఫరో రాజ్యంలో పెరుగుతున్నాడు. ఫరో కోటలో పెరుగుతున్నాడు. రాజకుమారి ఫరో కూతురు పెంచుతుందా మోషే గారు. ఇతనికి ఏం బుద్ధి పుట్టిందంట? ఇజ్రాయేలీలను చూడవలనన్న బుద్ధి పుట్టిందంట. అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. ఇప్పుడు ఏం చేశాడండి ఈయన? ఏం చేశాడు? ఐగుప్తిని చంపేశాడు. ఎవరి గురించి? తన సహోదరుల గురించి, ఇజ్రాయేలీని గురించి. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చూడండి. మళ్ళీ ఏం జరుగుతుంది? 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. వారు గ్రహించలేదు, ఈ సంగతి ఏమీ గ్రహించలేదు. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా మీరు సహోదరులు. అంటే సహోదరులు అంటే ఎవరండి? వీళ్ళిద్దరూ ఇజ్రాయేలీలే. ఐగుప్తీయుడు ఇజ్రాయేలీయుడు కాదు, వీళ్ళిద్దరూ సహోదరులే. మళ్ళీ గొడవ జరుగుచుండగా, పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా మీరు సహోదరులు, మీరు ఎందుకు ఒకరికొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? వచ్చేసింది ప్రశ్న. సహోదరులకి న్యాయం తీర్చాలని వెళ్ళాడు, మిమ్మల్ని మా మీద తీర్పరిగా నియమించిన వాడు ఎవరు అంటున్నారు ఇంకా వాళ్ళు అని. ఏమంటున్నారండి ఇంకా? చూడండి, చదవండి. నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను చంపదలిచి ఉన్నావా? నేను చూశాను. నువ్వు నిన్నేం చేసావు? ఐగుప్తుని చంపేశావు. ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? ఐగుప్తిని ఎందుకు చంపాడండి? సహోదరునికి న్యాయం చేయాలని చంపేశాడు. ఇక్కడ వీళ్ళని సమాధానపరచ చూడడానికి ఇతను వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇదిగో నువ్వు నిన్న ఐగుప్తిని చంపేశావు కదా, నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఇప్పుడు మోషే గారు ఏదైతే చేద్దాం అనుకున్నారో దానికి మళ్ళీ ఏం జరిగింది? ఆటంకం జరిగింది. ఇదిగో సహోదరుల్ని సమాధానపరచాలి, సహోదరుల్ని నేను రక్షించాలి, సహోదరులు ఇదిగో దేవుడు ఆ సమయం వచ్చి ఈయనకి బుద్ధి వచ్చింది కదా, బుద్ధి పుట్టింది కదా. ఈ బుద్ధి పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ సహోదరులు నమ్మారా? నమ్మలేదంటే సహోదరులు నమ్మలేదు. మళ్ళీ ఈయన ఏమైపోయాడు? మిద్యానికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు ఆల్రెడీ సకల విద్యలతోటి ఈయన వృధా చేసుకున్నాడు. అండి ఈరోజు వృధా చేసుకునేవారు లేరా? టైం వృధా చేసుకునేవారు లేరా? ఏమండి ఎంతమంది? ఇదిగో ఆదివారం మాత్రమే బైబిల్, మిగతా రోజులు ఏం చేస్తున్నారు? లేదు, బైబిల్ లేదు, బైబిల్లో మాటలు లేవు. మరి సకల విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. సకల విద్యలు, ఇదిగో ఈ జాబ్కి, పలానా జాబ్కి ఇంకా ప్రమోషన్ రావాలంటే నేను ఈ కోర్స్ నేర్చుకోవాలి. ఏమన్నా నేర్చుకోవట్లేదా? ఇదిగో ఈ ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ₹1,00,000 శాలరీ వస్తుంది. ఇదిగో ఈ కోర్స్ నేర్చుకుంటే ఇంకొక ₹1,00,000 ఎక్స్ట్రా వస్తుంది. నేర్చుకోవట్లేదా? అంటే మన క్రైస్తవుల పిల్లలు లేరా? మరి బైబిల్ నేర్చుకుంటున్నారా? దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారా? దేవుని బుద్ధి కదండి, బుద్ధి కదా. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? క్రీస్తులో గుప్తములై ఉన్నాయి.
మరి ఈ బుద్ధి ఎందుకు నేర్చుకోవట్లేదు? మోషే గారు సకల విద్యలు నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు పోన్లే ఏదో బుద్ధి పుట్టింది, ఇజ్రాయేలీలను రక్షిద్దామంటే ఏం చేశారు వీళ్ళు? నువ్వు నిన్న వాడిని చంపావు కదా, ఐగుప్తుని చంపావు కదా నువ్వు. మమ్మల్ని కూడా చంపాలని చూసుకునేసరికి మళ్ళీ ఈ విషయం ఎవరికి తెలిసిపోద్ది? ఫరోకి తెలిసిపోద్ది. ఫరోకి తెలిసిపోతే ఇదిగో ఐగుప్తుని చంపాడని తెలిసిపోద్ది. మళ్ళీ ఈయన్ని ఏం చేస్తారు? ఈయన్ని కూడా చంపేస్తారు. దీనికి భయపడిపోయి ఇతను ఏమయ్యాడు? మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. భార్య, పిల్లలు, ఇంకా సంసారం, దేవుడి పని లేదు, ఇంకా మర్చిపోయాడు, అయిపోయింది. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత వస్తాడంటే, మళ్ళీ 40 సంవత్సరాలు ఇంకా ఇంకొక ఎత్తుగడ వేసి చూస్తారా? ఇంకొక ఎత్తుగడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇంకేం చేసి ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానముయందు దృష్టి ఉంచిన. ఏంటా బహుమానం? నిత్యజీవం, పరలోకం, దేవుడు, యేసుక్రీస్తు వారు. ఏమండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ఇప్పుడు తల్లి ఏమంది? నాన్న ఇదిగో నీకు సింహాసనం ఉంది కదా, ఫరో సింహాసనం, ఈ సింహాసనం మీద కూర్చో, ఈ సింహాసనం మీద ఉండు. ఇంకేమంట సింహాసనం, ఇంకేమి ఇచ్చారండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు, అంటే నా కుమారుడిగా ఉండు నువ్వు, అంతే కదండి. పెంచుకుంది కదా మరి తల్లి. పెంచుకున్న తల్లి ఏమంటుంది? నా కుమారుడు నువ్వు, నా సింహాసనం మీద కూర్చో, అధికారాన్ని చెలాయించి. ఇవన్నీ ఒప్పుకోలేదంటండి. ఒప్పుకొనలేదు అనే మాట చూడండి. ఒప్పుకొనలేదు అన్నారు. ఏలయనగా అతడు దేని యందు ప్రతిఫలము చూశాడంట? కలగబోయే బహుమానం అంది. ఏంటా బహుమానం? నిత్య జీవము, పరలోకము, యేసుక్రీస్తు వారు. క్రీస్తు విషయమైన నింద ఎప్పటి కాలం వాడండి మోషే? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం క్రితం ఆయన ఎవరి నింద గొప్పదనుకున్నాడంట? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదనుకున్నారంట ఆయన. ఏమంటే ఈరోజు మన క్రీస్తు శ్రమల్లో కానీ, క్రీస్తు రాజ్యంలో కానీ, ఇదిగో సంఘంలో కానీ, సంఘం అంటే ఏంటి? క్రీస్తు రాజ్యమే కదా. సంఘం అంటే క్రీస్తు సంఘమే కదా. ఇదంతా దేవుని రాజ్యమే కదా. మరి ఈ సంఘంలో ఏదైనా నింద అవమానం వస్తే మనం క్రీస్తు విషయమై శ్రమ పడేవారిగా మారిపోతున్నామా, లోకంలో కలిసిపోతున్నామా? ఆలోచించుకోండి. అంటే లోకానుగుణంగా వెళ్ళిపోతున్నామా? ఆలోచించుకోవాలి. మరి క్రీస్తు కోసం నేను బ్రతుకుతానని నిలబడుతున్నామా? ఆలోచించుకోవాలి. అవునా కదండి? అవునా కదా? అంటే ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సింహాసనం కంటే ఏ నింద గొప్పదనుకున్నాడంటే? క్రీస్తు విషయమే. ఏమండి, ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరకు వస్తారా? క్రీస్తు ద్వారా లోకాన్ని కోరుకుంటున్నారా? ఆలోచించుకోండి. లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరకు వస్తున్నారా? క్రీస్తు ద్వారా లోకాన్ని కోరుకుంటున్నారా? ఆలోచించుకోండి. అంతే కదండి, లోకాన్నే కదా అడుగుతున్నాం మనం. క్రీస్తుకి ఏమని ప్రార్థిస్తాం మనం ప్రతిరోజు? నాకు లోకంలో అది కావాలి, ఇది కావాలి అని అడగట్లేదా? అంటే లోకాన్ని కోరుకునే వారిగా ఉండిపోయాం మనం కూడా. ఇదిగో లోకాశల్లో మునిగిపోతున్నాం, లోకాశల్నే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫరో ఇవన్నీ కోరుకోలేదంటే, సింహాసనం నాకొద్దు, నా కుమారుడిగా ఉండు, నా కుమారుడిగా ఉండు. ఇదిగో ఫరో రాజకుమార్తెను కదా నేను, నా కుమారుడిగా ఉండు, నువ్వు రాజకుమారుడు అవుతావు. వద్దు. ఏం కావాలి?
క్రీస్తు విషయమైన నింద కావాలి. క్రీస్తు విషయమైన నింద కావాలంట ఆయనకి. ప్రతి ఒక్కరి జీవితాల్లో తర్కం జరుగుతుంది. ఈ విషయం తెలుసా మీకు? మోషే గారి జీవితంలోనే తర్కన జరుగుతుందంటే కాదిక్కడ. ఇదిగో మన విషయంలో కూడా, మీ విషయంలో అలా అని మోషే గారికి జరిగినట్టు జరగాలని లేదండి. మోషే గారికి జరిగినట్టు జరగాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జరుగుతుంది. మరొక భక్తుడు ఉన్నాడు, చూద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, ఇదిగో నా సేవకుడైన యోబు సంగతి నువ్వు చూసావా, ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఎవరండి? యోబు గారు. ఇదిగో ఆయన చూసావా ఎంత యథార్థంగా ఉన్నాడో. ఇదిగో మనల్ని చూసి దేవుడు అలా అనుకునేవారుగా ఉన్నామంటే యథార్థంగా ఉన్నావా? మనల్ని చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే ఇదిగో పైనుంచి ఈ రోజు చూస్తున్నాడో మనం యథార్థంగా కనిపిస్తున్నావా? కానీ యోబు గారు కనిపిస్తున్నారంటండి. అక్కడ యోబు గారు కనిపిస్తున్నారంట. ఇంత యథార్థంగా కనిపించిన యోబు సంగతి ఇదిగో ఆలోచించావా అని అడుగుతున్నారు. చూసారా? ఎవరినండి? అపవాదిని. ఇప్పుడు అపవాది ఏం చేశాడు? యోబు గారిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడు, ఎన్ని శోధనలు చేశాడు, అవునా కదా? అయినా ఆయన నోటి మాటతో కూడా పాపం చేయలేదంటే. నోటి మాటతో కూడా. ఈరోజు మనం ఊరుకుంటామా? మనకి ఏదన్నా శ్రమ వచ్చినా కానీ, ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ, ఏ సోదరుడన్నా ఏదన్నా అన్నా కానీ మన నోటితో పాపం చేయకుండా ఉండగలుగుతున్నామా? మన నోటితోటే. అంటే నోటితో కూడా పాపం అందుకని చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9, 10 వచనాలు ఏమంటున్నారు? అతని భార్య వచ్చిందంట యోబు గారి దగ్గరికి. నువ్వు ఇంకా యథార్థంగా ఉంటావా? దేవుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు కదండి, సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఏమని? యథార్థవంతుడని. ఇదిగో ఇంకా యథార్థంగా ఉంటావా? యథార్థతను వదలవా నువ్వు? దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో, నువ్వు చనిపో. దేవుణ్ణి దూషించి నిన్నేమంటది? చనిపో అంటుంది. ఎందుకండి? ఇదిగో అపవాది ఏం చేశాడు? ఈయనకున్నదంతా తీసివేశాడు, పిల్లల్ని చంపేశాడు. ఇదిగో ఈయన ఒళ్ళంతా చిల్ల పెంకులతో గోక్కునేలాగా పుండ్లు. అంటే ఇవన్నీ చేసినందుకు ఇంకేమంటుంది? ఇది దేవుడు నీకు అన్యాయం చేశాడు కదా, యథార్థతను వదిలేసి ఏం చేయమంటుందండి భార్య? ఎవరి భార్య? ఇప్పుడు యోబు గారి భార్య. అంటే ఎవరు వచ్చారు ఈమెలోకి? తర్కం జరుగుతుందండి. ఎవరి తర్కం? ఇదిగో దేవుడు గెలిపించాలి. ఇదిగో నా కుమారుడు నన్ను గెలిపిస్తాడని దేవుడు చూస్తున్నాడు అక్కడ. నా కుమారుడు యథార్థతను వదలడని దేవుడు చూస్తున్నాడు అక్కడ. ఇక్కడ ఏం చేస్తుంది? భార్య రూపంలో వచ్చి నువ్వు దేవుణ్ణి దూషించు, యథార్థవంతుడు కదా, దేవుణ్ణి దూషించని దేవుణ్ణి దూషించడానికి ప్రేరేపిస్తుంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? తర్కం. ఎవరి మీద? యోబు గారి మీదండి. జరుగుతుందా? ఎన్ని చేసినా ఇదిగో మోషే గారు దేవుణ్ణి గెలిపించాడు కదా, ఈయన కూడా ఎవరిని గెలిపించాడు? దేవుణ్ణే గెలిపించాడు. మరి యేసుక్రీస్తు వారు సందర్భం ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు నన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఎందుకు వధించేశాడండి? జ్ఞానులు ఎందుకు వచ్చారు? హేరోదు దగ్గరికి జ్ఞానులు ఎందుకు వచ్చారండి? యేసుక్రీస్తు వారు పుట్టారని తెలిసింది, యూదుల రాజు పుట్టాడని తెలిసింది కదా. అంటే వీళ్ళు వచ్చి ఏం చేశారు? హేరోదు దగ్గరికి వచ్చారు, అవునా కదండి? అయితే ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎప్పుడైతే ఇదిగో మోషే గారికి జరిగిందో చూసారా? మోషే ఒక నాయకుడని సాతాను పసిగట్టాడు కదా.
ఇదిగో సాతానుకి తెలిసిపోయింది కదా! మోషే నాయకుడు వస్తున్నాడని తెలిసింది కదా! అప్పుడేం చేశారు? సేమ్ ఇదే ఆజ్ఞ జారీ అయింది. అక్కడ మోషే గారికి ఎలా అయితే ఎత్తుగడేసిందో యేసుక్రీస్తు వారికి కూడా అలాగే ఎత్తుగడేసింది. అంటే ఎవరైతే దేవుని కోసం బ్రతకడానికి దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం నెరవేర్చాలనుకుంటున్నారో ప్రతి ఒక్క శరీరాల మీద తర్కం జరుగుతుంది. అంటే మోషే గారికి జరిగినట్టే జరగాలని లేదు. మోషే గారు యోబు గారికి ఎలా జరిగింది? యోబు గారికి వేరే, యేసుక్రీస్తు వారికి వేరే. అవునా కదండి? యేసుక్రీస్తు వారిని ఇంకేం చేస్తాడు సాతానుగాడు? శిఖరం మీదకి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి దూకేయి అంటాడు. ఏమండి పైనుంచి దూకితే ఎవరైనా బతుకుతారా? తెలీదా చనిపోతారని యేసుక్రీస్తు వారికి? అవునా కదండి? అంటే ఎలాగైనా చంపేయాలి. ఇదిగో చిన్నప్పుడు తప్పిపోయాడు కదా! చిన్నప్పుడు తప్పించుకున్నాడు కదా! ఇదిగో ఆయన్ని చంపాలనే ప్రయత్నించిందంటే. ఆయన్ని చంపడానికే ప్రయత్నించాడు. అవునా కదా! ఎన్ని సార్లు కుట్ర పనలేదు? బైబిల్‌లో మనం ఆయన గురించి చదువుతున్నప్పుడు, ఆయన పరిచర్యలో మనం చూస్తున్నప్పుడు ఎన్ని సార్లు కుట్ర పనలేదు? అవునా? పన్నారా? పనలేదా? ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూసారు గదండీ! అంటే ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? బ్యాక్‌గ్రౌండ్ వర్క్ సాతానుగాడు ఇదంతా. ఈ శక్తులు కనిపించవండి. దేవుడు అనే శక్తి కనిపించదు మనకి. ఈ సాతాను అనే శక్తి కనిపించదు. అవునా గదండీ! అంటే ఈ 2 శక్తుల మధ్య ఏం జరుగుతుంది? తర్కం జరుగుతుంది. అంటే మీకు, నాకు కూడా ఏదో ఒక సంఘటన జరిగే ఉంటది. అవునా? నేను చిన్నప్పుడు ఎక్కడ పుట్టాను ఇవన్నీ వాళ్ళు చెప్పే సమాధానం ఎలాగ ఉంటదంటే, "నీవు పుట్టినప్పుడు చనిపోవలసిన వాడివిరా నువ్వు. ఎంతమందిలో మనం అడిగినా గాని, ఎంతమందిని మనం ఆ విషయాన్ని గ్యాదర్ చేసినా గాని, ఇదిగో వీడు అప్పుడు చనిపోవలసిన వాడు. ఇదిగో బ్రతికేసాడు" అని చెప్తూ ఉంటారు. ఇదిగో హాస్పిటల్‌లో ఎంత ఇబ్బంది పడ్డామండి వీడి గురించి. వీడి గురించి చాలా ఇబ్బంది. చనిపోవలసిన వాడు బ్రతికాడు. ఈ మాటలు వింటూ ఉంటాం కదా! అంటే చిన్ననాటి నుంచి మన మీద ఏ ప్రణాళిక ఉంది? దేవుని ప్రణాళిక ఉంది. ఎందుకు వచ్చాం తల్లి గర్భంలోకి? దేవుని ప్రణాళికలోనే. అంటే ఈ శరీరాలతోటి ఈ భూమి మీదకి వచ్చామంటే దేవుని సంకల్పం నెరవేర్చడానికే. దేవుని సంకల్పం నెరవేర్చడానికే. అంటే శరీరాలతో ఇప్పుడు మనకు తర్కం జరుగుతుందా? జరుగుతుంది. ఎలా తెలుస్తుంది మనకి? ఇదిగో నా శరీరం మీద తర్కన జరుగుతుందని ఎలా తెలుస్తుందండి? ఎప్పుడైతే మీకు వాక్యం అర్థమవుతుందో అప్పుడే తెలుస్తుంది. ఇదిగో ఇది తర్కన అని అర్థం అవ్వాలి కదా! ఇదిగో ఇది దేవుని సంకల్పానికి ఆటంకము అని అర్థం అవ్వాలి కదా! ఇదిగో దేవుని మాటలు నెరవేరకుండా చేస్తున్నారు వీళ్ళు అని అర్థం అవ్వాలి కదా! ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో, ఇదిగో మీ శరీరం దేవుని పనికి సహకరించట్లేదో, అప్పుడు మీ శరీరం మీద ఏం జరుగుతున్నట్టు? తర్కన జరుగుతుంది. ఇదిగో మిఖాయేలేమో దేవుని పనికి వస్తాడు, ఇదిగో దేవుని కోసం బ్రతుకుతాడు అని ఆలోచిస్తే, సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నువ్వు దేవుని పనికి వద్దు అని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఏంటిది? తర్కన. అంటే మోషే గారికి జరిగినట్టే జరగాలని లేదండి. అంటే మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకుని, మరో 40 సంవత్సరాలు భార్య పిల్లలతో తిరిగి ఏవండి కాలం వృధా అయిపోలేదక్కడ? కాలం వృధా అయిపోలేదా? అయిపోయిందా? అవ్వలేదా? అంటే మన సమయమును సద్వినియోగించుకోవాలి అనే మాట చూస్తాం బైబిల్‌లో కొత్త నిబంధనలో. సమయాన్ని సద్వినియోగపరుచుకుని మనం పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు ఇదిగో చేద్దాంలే, చూద్దాంలే, రేపు ఉంది కదా! ఎల్లుండి ఉంది కదా! ఇలా కాదండి. దేవుడు అంటే ఇదిగో నీకు సమయం ఇచ్చాడంటే ఆయన చెప్పినట్టుగానే చేసేసాడు కదా అన్నీ. 6 దినాల సృష్టి. 6 దినాల్లో కంప్లీట్ చేసేసాడు కదా! ఇదిగో నేను పలానాది చేస్తానంటే ఆ టయానికి చేసేసాడు కదా! పలానా ఇదిగో ఈ టైంకి యేసుక్రీస్తు వారిని పంపిస్తానంటే పంపించేసారు కదా! ఏవండి పంపించారా? పంపించలేదా? ఇదిగో ఎవరు అబ్రహాం గారితోటి, శారాతోటి నీకు పలానా టయానికి గర్భఫలం వస్తదంటే వచ్చేసింది కదండీ గర్భఫలం ఇస్సాకు. ఇలాగా దేవుడు ఏది చెప్పినా చేసేవాడిగానే ఉన్నాడు. అందుకనే ఎప్పుడైతే మోషే గారు ఈ కాలాన్ని వృధా చేసుకున్నారో,
అందుకనే ఒక మాట అంటారండి కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 12 వచనం ఒకసారి చూడండి. నాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రార్థన చేస్తున్నాడండి ఈయన. అవునా కదండి? దైవజనుడు అయిన మోషే చేసిన ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము తండ్రి. ఎందుకు చేస్తున్నారండి ప్రార్థన? ఇదిగో టైం వృధా అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. ఇదిగో మోషే గారికి జరిగినట్లే మన శరీరాల మీద కూడా ఏం జరుగుతుంది? తర్కన జరుగుతుంది. అలాగే మోషే గారికి సహాయం వచ్చింది కదా, మనకు కూడా ఏదో విధంగా సహాయం వస్తుందండి. అంతే కదండి? మనకు కూడా ఏదో విధంగా సహాయం వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఈ శరీరంలో తర్కన జరుగుతున్నప్పుడు ఇదిగో నశించిపోయే లోకంలో ఉన్న వాటిని ఆశింపక ఏం చేయాలంటే మీరు దేవుని పని చేసి దేవుణ్ణి గెలిపించాలి. అవునా కదా? మోషే గారు గెలిపించారు, అవునా? యోబు గారు గెలిపించారు, యేసుక్రీస్తు వారు గెలిపించారు. మరి క్రైస్తవుడి పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? అవునా కదండి? అంటే లోకంలో ఉన్న వాటిని ఆశింపకుండా నశించిపోతుంది. ఎలాగా లోకం అనేది నశించిపోతుంది. మరి ఎవరిని గెలిపించాలి? ఇప్పుడు మనం దేవుణ్ణి గెలిపించాలి. దేవుణ్ణి గెలిపించేవారుగా ఉండాలి. ఇలా దేవుణ్ణి గెలిపిస్తే ఎలా ఉంటుందో తెలుసండి? ఇదిగో దేవుడి దగ్గరికి మనల్ని యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళిపోతారు. అంటే అపవాదిని గెలిపించేవారిగా ఉండిపోతామేమో లోకంలో. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే కదండి? అపవాదిని గెలిపించేసామనుకోండి, అపవాదికి ఏం చేస్తాడో అపవాదితో పాటు మనం రెండో అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం దేవుని గెలిపించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు దేవుణ్ణి గెలిపిస్తారో మరి అపవాదాన్ని గెలిపిస్తారో నిర్ణయం మీకే విడిచిపెడుతూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అంటే పరలోకమందున్న మా తండ్రి, మరి మోషే గారి మీద జరిగిన తర్కన మా శరీరాల మీద కూడా జరుగుతుందని మీరు క్రొత్త నిబంధనలో మాకు తెలియజేశారు తండ్రి. మరి మా మీద జరిగే తర్కనను మేము గుర్తుంచుకుని మరి ఆ తర్కనలో మిమ్మల్ని గెలిపించేవారిగా మేము ఉండగలుగుటకు మాకు సహాయం చేయమని, మీ వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మా తనువులు చాలించుటకు మాకు సహాయం చేయమని, మరి ఇంకా ఎవరైతే ఈ సత్యవాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వారు మరి వాక్యం నేర్చుకున్నటకు అవకాశం కల్పించమని, మరి ఇంకా మేము అనేకులకు సత్యాన్ని తెలియజేయడానికి, సత్యాన్ని వెదజల్లడానికి మాకు సహాయం చేయమని, ముందు జరగబోయే కార్యక్రమాల్లో మాకు తోడుండి మాకు సహకారిగా మరి మా పనులన్నీ మా ద్వారా మీకు మహిమకరంగా జరిగించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.